సరే నేను చెప్పేది ఏంటంటే ముందు ముఖ్యంగా విద్యార్థుల క్రమశిక్షణ, సహనం, ఓర్పు, నైపుణ్యం అనేది ఉంటే ఎక్కడికైనా వెళ్తుంది. ఎలాగుంటుందంటే మన విద్యార్థుల యొక్క మానసిక స్థితి ఎలాగుంటుందంటే ఒక 7th క్లాస్ విద్యార్థి అలాగా జీనిబెల్లి ఆ జగదాంబ సెంటర్ అలా మార్కెట్కి వెళ్తుంటే ఆ బయట ఒక పుస్తకాలు కనపడతాయి, రోడ్డు మీద పెట్టిన పుస్తకాలు అమ్ముతుంటాడు. చాలా చక్కగా కలర్ఫుల్ అట్టలతో ఉంటుంది అనమాట ఆ పుస్తకం. ఆ పుస్తకం ఎంత అని అడుగుతాడు ఈ విద్యార్థుల్ని. అడిగితే ఆ యొక్క పుస్తకాలు అమ్మే వ్యక్తి ఏమంటాడంటే, నీకెందుకాయా, నువ్వు చిన్న కుర్రోడు, నువ్వు కొనలేవులే అంటాడు. లేదు లేదు నేను కొంటాను, ఎంతో ఆ పుస్తకం చెప్పు అంటాడు. నువ్వు కొనలేవయా, నువ్వు 7th క్లాస్ స్టూడెంట్స్ అన్నావు, నువ్వే కొంటే దగ్గర అంత డబ్బులు ఉండవు, నీ వల్లగా వెళ్ళిపో అంటాడు. లేదు లేదు నేను కొనాల్సిందే, మా నాన్నగారు ఇగో నాకు ఫోన్ ఇచ్చారు, ఆ ఫోన్పేలో ఉన్నాయి, గూగుల్ పేలో డబ్బులు ఉన్నాయి, ఎంత అంటే అంతకు ఇస్తా అంటాడు. అరే బాబు నువ్వు ఎందుకు నన్ను ఇబ్బంది పెడతావు, నువ్వు కొనవరా, మీ పేరెంట్స్ తిడతారా, ఈ పుస్తకం చాలా విలువైంది, నువ్వు వద్దు, నీ వల్ల కాదు, నీకు అమ్మను అంటాడు. ఇంకా ఈ కుర్రోడికి ఇంకా ప్రెషర్ వస్తుంది, ఎలాగైనా సరే ఆ పుస్తకం నువ్వు కొనాల్సిందని. లేదు నేను ఎంతైనా కొంటా అంటాడు. సరే నువ్వు ఎంతైనా కొంటావా అంటాడు. నేను కొంటాను. కొన్నాక మరి ఒక షరత్ అంటాడు, ఏమిటంటే లాస్ట్ పేజీ నువ్వు చదవకూడదు అంటాడు. ఓకే లాస్ట్ పేజీ నేను చదవను అంటాడు. మరి ఈ పుస్తకం ఇవ్వండి, అయినా నువ్వు కొనలేవురా, నీ వల్ల కదా కానీ బాబు నువ్వు వెళ్ళిపోమంటాడు. లేదు లేదు నేను కొంటా, ఆ పుస్తకం విలువ ఎంతో చెప్పాడు. 3000 రూపాయలు అంటాడు. ఆ పుస్తకం ఎంత అంటాడు, 3000 రూపాయలు అంటాడు. 3000 రూపాయలు అనుకోని ఫోన్లో తీస్తాడు, గూగుల్ పే ఫోన్ పే కొడతాడు. ఆ 3000 రూపాయలు పెట్టి ఆ పుస్తకం కొంటాడు. కొనేసి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక రోజు కొద్దిగా చదువుతుంటాడు. ఒక వారం రోజు చదువుతాడు. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఆ పుస్తకం కూడా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుందంటే చదువుని కొద్ది చదవాలంటుంది. 7th క్లాస్ స్టూడెంట్స్ కూడా అంత జిజ్ఞాసగలుగుతాయి అన్నమాట. లాస్ట్ పేజీ వచ్చేస్తుంది, లాస్ట్ పేజీ చదవాలి. కానీ మరి ఈ విద్యార్థి వాగ్దానం చేశాడు, లాస్ట్ పేజీ చదవాలని. వాడు కూడా చదవద్దు అన్నాడు. కానీ చదవకుండా ఉండాలనుకుంటాడు. పుస్తకం మూసేస్తాడు. ఒక అరగంట అయింది, ఒక గంట అయింది. కానీ కుతూహలం అనేది, మనిషి కుతూహలం ఎక్కువ కదా. ఆ పుస్తకం నేను చదవకపోతే ఎట్లా, ఆ లాస్ట్ పేజీలో ఏముందో చూడాలని ఆ లాస్ట్ పేజీ కూడా తిప్పుతాడు. ఆ లాస్ట్ పేజీలో చూసి ఆశ్చర్యపోతాడు. ఏమనుంటుందండి ఆ లాస్ట్ పేజీలో, కేవలం ఈ పుస్తకం 30 రూపాయలు మాత్రమే ఉంటుంది. కేవలం 30 రూపాయలు మాత్రమే ఉంటుంది. 30 రూపాయల పుస్తకాన్ని విద్యార్థిని రెచ్చగొట్టి 3000 రూపాయలు అమ్ముతాడు అనమాట. అలాగే ఇప్పుడు ఉన్న విద్యార్థులు ఎవరైనా చదువుకుంటా అని పక్కన వచ్చి ఎప్పుడు చదివేంటారు, నీ బొంద సినిమాకి వెళ్ళారా, అది ఇది వేస్ట్ రా, ఇది మేస్తారంటే భయంరా, ఇది పుస్తకాలు వీడికి ఏమి వల్ల కాదురా, ఇది బలాట్లు ఏమి తెలియదు, రెచ్చగొట్టి విద్యార్థుల్ని పక్కన విద్యార్థులు పాడు చేస్తుంటారు, కొందరు స్నేహితులు పాడు చేస్తుంటారు. కాబట్టి మనకు ఆ సహనం కావాలన్నమాట. 30 రూపాయల పుస్తకాలు 3000 అమ్మినట్టే ఈ విద్యార్థులు చదువుకోనికుండా డిస్టర్బ్ చేస్తుంటాడు. కాబట్టి ఈ విద్యార్థులంతా కూడా, అలాగే తల్లిదండ్రులు కూడా దాన్ని గమనించి పిల్లలు పెంపకం చేయాలి. అలాగే ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. ఈ యొక్క టీచర్స్, గురువులు, ఈ గురువుల పాత్ర ఎలా ఉంటుందంటే, ఇలాగే ఒక 7th క్లాస్ స్టూడెంట్ సార్ దగ్గరికి వచ్చి, సపోజ్ మీ వెంకటరత్నం గారి దగ్గరకో మంగరాజు గారి దగ్గరకు వచ్చి, సార్ నా పెన్ను పోయింది సార్ అంటాడు. సరే నేను క్లాస్ రూమ్లోకి వెళ్ళి 7th క్లాస్ స్టూడెంట్స్ అందరూ నిల్చోబెట్టి, అరే పలానా రమేష్ పెన్ను పోయిందంట, ఆ పెన్ను ఎవరు తీసారు చెప్పండి రా అంటారు. సుమారుగా క్లాస్లో ఒక 50 మంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరూ ఏమంటారంటే, లేదు సార్ మేము తీలేదు సార్. లేదు రా తీసాడని చెప్తున్నాడు కదరా, చెప్పండి రా అంటాడు. లేదు సార్ తీలేదు సార్ అంటారు. అయితే ఒక పని చేయండి, మీరందరూ కళ్ళు మూసుకోండి, ఆ పుస్తకాలన్నీ బ్యాగులన్నీ కూడా ఆ టేబుల్ మీద పెట్టండి, నేను ఎతుకుతాను, ఎతికి ఎవరి దాంట్లో ఉందో లేదో చూస్తా అంటారు. సరే అని ఆ బ్యాగులన్నీ కూడా ఆ టేబుల్ మీద పెడతారు. విద్యార్థులందరూ కూడా కళ్ళు మూసుకుంటారు. ఆ టీచర్ ఒక బ్యాగ్ ఎతికి ఒక బ్యాగ్లో పెన్ను తీస్తాడు. పెన్ను తీసాక అందరూ ఇక్కడ కలిదేరామని చెప్పి, ఆ పెన్ను ఇదేనా నీ పెన్ను అంటాడు. అవును సార్ అంటారు. అంటుందని ఆ పెన్ను ఇచ్చేస్తారు. కానీ అందరికీ ఆశ్చర్యం ఉంటుంది, ఎందుకంటే ఒక విద్యార్థి తీశారు, కానీ ఆ విద్యార్థి ఎవరో తెలియదు. ఆ విద్యార్థి ఎవరో అనేది ఆనందాల మీమాంస. కానీ సరే కొన్ని సంవత్సరాలు అయిపోతే, ఒక 10-12 సంవత్సరాలు అయ్యాక ఇదంతా కాలగమనంలో మర్చిపోతారు. మర్చిపోయి ఒక 10-12 సంవత్సరాలు అయ్యాక ఒక మంచి ఒక కలెక్టర్ ర్యాంకు ఒక వ్యక్తి ఆ మాస్టర్ ఇంటికి వస్తాడు కాలేజ్. రానున్నప్పటికే ఈ టీచర్ రిటైర్మెంట్ అయిపోయి ఉంటాడు అన్నమాట. ఆ మాస్టర్ అడుగుతున్న కాళ్ళ దండం పెట్టి, సార్ నమస్తే సార్ అంటాడు. ఆ బాబు ఎవరమ్మా నువ్వు, ఏంటమ్మా అంటాడు. జనరల్గా ఎందుకంటే విద్యార్థులు అధ్యాపకులను గుర్తుపెట్టుకుంటా కానీ
అధ్యాపకులు అందరు విద్యార్థులను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మందిని తయారు చేస్తారు ఈ యొక్క అధ్యాపకులు. ఎవరమ్మా సార్ అంటే, సార్ నన్ను గుర్తుపట్టలేదు సార్ అంటాడు. లేదురా కన్నా నేను గుర్తుపట్టలేదమ్మా, ఎవరమ్మా నువ్వు అంటాడు. అదే సార్ ఆయన 7th క్లాస్లో పెన్ను పోయిందని రమేష్ చెప్తే పెన్ను దొబ్బింది నేనే కదా సార్ అని నాకు ఆయాల అంతమంది 50 మందిలో కూడా నేను దొబ్బానని చెప్పకుండా నా ఇజ్జత్ కాపాడాను కదా సార్. ఆ రోజున నేను ఒక నిర్ణయం తీసుకున్నా, ఒక మంచి స్థాయిలోకి వెళ్ళాలనుకున్నా. ఎందుకంటే నా పరువు కాపాడి మీకు ఒక